హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఆల్సో యంగ్స్టర్స్. ఈ టాపిక్ వచ్చేసి మెయిన్ యంగ్స్టర్స్కి అనమాట. మెయిన్ సబ్జెక్ట్ టాపిక్ వచ్చేసి లవ్ ఫెయిల్యూర్. ఇది ఏమైపోతుందంటే యంగ్స్టర్స్కి బాగా హార్ట్ టచింగ్ ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే ఎప్పుడైనా సరే ఇద్దరు లవ్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి వన్ సైడ్ లవ్ అయిపోతుంది, ఒక్కొక్కసారి ఇద్దరు కలిసి ప్రేమించుకుంటారు. నో ప్రాబ్లం ఫర్ దట్. లవ్ అనేది సక్సెస్ అయితే అసలే ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే వన్ సైడ్ లవ్ కానీ లేదంటే ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ అస్సలు ప్రేమించకపోతే మనకి మనస్పర్ధలు వచ్చేసి మనకి ఎట్లా అంటే అయ్యో ఇక ఆమె లేకపోతే మనం బతకలేము, ఆ లవ్ లేకపోతే మనం బతకలేము అన్న స్థితికి వచ్చేస్తారనమాట. అప్పుడు ఏం చేస్తారంటే మెయిన్గా వాళ్ళకి ఒకటి తట్టిస్తుంటుంది, నన్ను ప్రేమించట్లేదు, లేదంటే అమ్మాయి కానీ అబ్బాయి నన్ను ప్రేమించట్లేదు అతను అని చెప్పేసి చాలా డిప్రెషన్. ఇంట్లో వాళ్ళకు కూడా కనిపించినంత డిప్రెషన్లు ఉంటారు. మళ్ళీ మా ఇంట్లో వాళ్ళ దగ్గర మంచిగా హిహిహిగా నవ్వుతారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే గడ్డాలు పెంచుకొని జుట్లు పెంచుకొని ఇక మనం గుర్తుపట్టాలన్నమాట. ఈ బాపత అదే బాపత అరే లవ్ ఫెయిల్యూర్ బాపత అనుకోవాలి. అందుకే నేను ఏమన్నా ఈ టాపిక్ మెయిన్ యంగ్స్టర్స్ హార్ట్ టచింగ్ సబ్జెక్ట్ అని నేను అంటున్నా. సో అయితే ఏమైపోతుంది, అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా అమ్మాయిలు అయితేనేమో ఈ మధ్యన అమ్మాయిలు ఫాస్ట్ ఉంటున్నారు. ఎందుకంటే ఈ అబ్బాయి పోతే ఇంకొక అబ్బాయి అంటున్నారు, అంత ఫాస్ట్ ఉన్నారు. మరి ఏం చేస్తాం ఇంకా. కానీ అబ్బాయిలు మాత్రం చాలా సున్నితంగా ఉంటారు. కొంతమంది హార్ష్గా హార్డ్గా ఉంటారు. బట్ చాలా మటుకైతే అబ్బాయిలు చాలా వాళ్ళకే సున్నితమైన మనసు ఉంటుంది. ఇంకా అమ్మాయిల కన్నా కొద్దిగా అటు ఇటు అన్నట్టుగా ఉంటారు, బ్యాలెన్స్ లేకుండా ఉంటారు. కానీ అబ్బాయిలు అయితే చాలా సున్నితంగా ఉంటారు. అయితే ఇక వీళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళకి కనిపించకుండా ఏం చేస్తారంటే నైట్ అంతా నైట్ అవుట్ చేస్తారు, ఆలోచిస్తూ ఉంటారు, కొన్ని వీడియోస్ చూస్తుంటారు. చేసుకొని ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుంది. సో ఈ మనస్తాపన చెందుతారు అన్నమాట, ఎక్కువ బాధపడుతుంటారు, దానికోసమే ఆలోచిస్తూ ఉంటారు పాపం. సో ఏంటంటే మనకి లవ్ ఒకవేళ ఫెయిల్ అయిందనుకోండి, ఆ సబ్జెక్ట్ వదిలేసి కొద్దిగా వేరే సబ్జెక్ట్ మీద ధ్యానం పెట్టాలి. అప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం గుళ్ళకి తిరగాల, దేవుని స్మరించుకోవాలా, లేదనుకుంటే ఒక పనిలో పడాలి. మెయిన్ ఏంటంటే ఒక జాబో ఏదో ఒక పనిలో పడాలంటే మనకి ఆ టాపిక్ అనేది గుర్తు రాకుండా చేసుకోవాలి మనం. ఇంకోటి ఏంటంటే అమ్మాయిలు అనుకోండి, చక్కగా వాళ్ళు ఇంకో పెళ్లి చేసేసుకోండి. మీరు ఈ అబ్బాయిని మేము లవ్ చేయము అని మోసం చేసాకంటే డైరెక్ట్ చెప్పేసి ఇంకో అబ్బాయిని పెళ్లి చేసేసుకోండి, అయిపోతుంది. క్లారిటీ. ఎన్నో ఉన్నాయి, పొద్దున్న లేసి మన థాట్స్ ఎన్నో ఉంటాయి. ఇంట్లో మమ్మీని కేర్ తీసుకోవాలా, చెల్లెలు ఉంటే అక్క చెల్లెలను కేర్ తీసుకోవాలా. ఒకవేళ ఆడపిల్ల అయిందనుకోండి, ఆడపిల్ల కూడా ఇంట్లో తల్లిదండ్రులు ఇవాళ రేపు సాకుతున్నారు, వాళ్ళు మంచిగా ఇల్లుని మెయింటైన్ చేస్తున్నారు. అంత తెలివి ఉంటుంది. అంత తెలివి ఉండి కూడా ఒక్కోసారి ఏం చేస్తాం, మోసాలు జరుగుతుంటాయి, ఫెయిల్ అవుతుంటాయి, లవ్ ఫెయిల్ అవుతుంది. ఏం చేస్తాం, ఒకవేళ ఇద్దరు కలిసి చక్కగా ప్రేమించుకుంటే అది ఇక దానంత అదృష్టవంతులు ఉండరు. వాళ్ళు మంచిగా సక్సెస్ అవుతారు, పెళ్ళి చేసుకుంటారు, హ్యాపీగా లైఫ్ కూడా లీడ్ చేస్తారు. మధ్యలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే కూడా దాన్ని గెట్ ఆన్ చేసుకుంటారు అనమాట. ఎటువైపు నుంచి వచ్చినా, సో పేరెంట్స్ త్రూ వచ్చినా ఎటువైపు నుంచి వచ్చినా కూడా వాళ్ళు గెట్ ఆన్ చేసేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళే లవ్ బర్డ్స్ కాబట్టి. మరి ఇలాంటి లవ్ బర్డ్స్ లవ్ ఫెయిల్ అయితే అబ్బా ఆ బాధ నిజంగానే చాలా బాధాకరం, చాలా అంటే చాలా బాధాకరం. నేను ఇక ఇద్దరు ముగ్గురు చూసినా చాలా బాధగానే ఉండే. ఇంకోటి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మెయిన్ మరీ ఎంగేజ్ చేయకండి. లవ్ అనేది 14 నుంచి స్టార్ట్ చేస్తున్నారు, లేదంటే 12 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో 12, 13, 14, 15, 16 ఇట్లా అప్ టు బాయ్స్ అయితేనేమో అప్ టు 21, అమ్మాయిలు అయితేనేమో 18. మీరు ప్రేమించుకున్నారు అనుకోండి, మీరు ఇష్టం ఉన్నట్టు పెళ్లి చేసుకోవచ్చు. ఎటువైపు నుంచి కూడా మనకు ప్రమాదం లేనప్పుడు మంచిగా వెళ్ళిపోయి చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఏంటంటే కొద్దిగా ఎంతైనా కూడా మనం ఎంత లవ్ చేసుకున్నా కూడా మనం ఇంట్లో వాళ్ళకి చెప్పి చేసుకుంటే అది చాలా బాగుంటుంది, బెస్ట్గా ఉంటుంది, 10 మందిలో కూడా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లవ్ చేయడానికి టైం వేస్ట్ చేయకండి. ఇంకోటి మెయిన్ అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే ఈ 10th క్లాస్ నుంచి చదువుకోకుండా ఇంటర్ ఫస్ట్, ఇంటర్ సెకండ్, డిగ్రీ ఇదంతా వేస్ట్ చేసుకుంటున్నారు. ఇక ఇట్లనే ప్రేమల వాడి వాళ్ళతో టైం పాస్ చేయడానికి రోడ్డు మీదకి వెళ్ళిపోయి అట్లా ఇట్లా టైం పాస్ చేసుకొని చదువులు ఉండడం లేదు, మెయిన్ స్టడీస్ ఉండలేవు. సో ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ అనమాట. అప్ టు డిగ్రీ వరకు కాన్సన్ట్రేట్ చేసినారనుకో స్టడీస్, తర్వాత ఏ ఒక ఉద్యోగం వస్తుంది, మంచిగా మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎవరి అండా లేకపోయినా కూడా మనం బతికేయచ్చు. ఇవాళ రేపు గర్ల్స్ కూడా చక్కగా జాబ్స్ చేస్తున్నారు మంచిగా. అబ్బాయిలు చదువుకుంటున్నారు, అమ్మాయిలు చదువుకుంటున్నారు, బీటెక్లు, ఎంటెక్లు ఇట్లా చదువుకోవాలి. ఫస్ట్ స్టడీస్ ఉంటే బాగుంటుంది అనమాట. అప్పుడే అది అంత పక్క పెట్టేసి
ఇక మనకు 14 పడగానే పెద్ద మనుషులం అయిపోయినాం, పెద్ద పెద్దోళ్ళం అయిపోయినాం, అరే పెద్ద పెద్దగా ప్రేమించేద్దామంటే ఏం రాదు. మొత్తం 10 years వేస్ట్. నీకు 24 వస్తేనే చేసుకోవాలి, 21, 22, 24, 21 చెప్తున్నా లిమిట్ టైం. అప్పటి నుంచి ఇంకెప్పుడైనా నువ్వు చేసుకో. అది కూడా సరైన టైంలో చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ అది కూడా లిమిట్ దాటిపోతే కొన్ని చెప్పాను నేను కొన్ని వీడియోస్లో, ఏజ్ బారయ్యేదాకా కూడా ఉండొద్దని. ఏజ్ బారయ్యాక ఉంటే కూడా బట్ట పొట్ట ఈ అమ్మాయిల ప్రాబ్లమ్స్ అమ్మాయిలకు ఉంటాయి అనమాట. సో నేనేమంటున్నా అంటే కరెక్ట్ ఏజ్లో లవ్ చేసుకోండి, కరెక్ట్ ఏజ్లో పెళ్ళి చేసుకోండి, కరెక్ట్ ఏజ్లో పేరెంట్స్ చెప్పి చేసుకోండి హ్యాపీగా. అటువైపు ఇటువైపు ఇవాళ రేపు ఒప్పుకుంటున్నారు, అట్లేం లేదు. మమ్మీ నేను ఇక పలానా అమ్మాయిని ప్రేమించినాను, పలానా అబ్బాయిని ప్రేమించినాను అని చెప్తే వాళ్ళు ఓకే చేస్తున్నారు, అట్లేం లేదు. అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. మెయిన్ పేరెంట్స్ కూడా అటు సైడ్ ఇటు సైడ్ అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. సో లవ్ అనేది ఫెయిల్ కాదు. ఒకవేళ ఫెయిల్ అయితే కూడా నెక్స్ట్ స్టెప్, గో టు నెక్స్ట్ స్టెప్. ఇంకో అమ్మాయి లేదా, ఇంకో అబ్బాయి లేడా, వేసుకోండి. మంచిగా పెళ్ళి చేసుకొని మంచిగా సెటిల్ అవ్వండి. అదే దొరకాలా, అదే చెయ్యాలా అనేసి ఎందుకమ్మా. ఇంకోటి ఏంటంటే సినిమా ఇన్ఫ్లుయెన్సెస్ చాలా మట్టుకు ఏం చేస్తామంటే మనం పిక్చర్స్ ఎక్కువ చూస్తుంటాము. పిక్చర్స్లో ఏంటంటే పాపము లవ్ ఫెయిల్ అవ్వగానే ఇక బార్లో పోయి ఒక ఫ్రెండ్స్ని అంతా గుంపు చేసుకొని అరే నేను లవ్ ఫెయిల్ అయిపోయినారా అని చెప్పేసి ఒకటే తాగడాలు, మందు తాగడాలు అట్లా చేసేసి ఇక అంటే పిక్చర్స్లో చూసినట్టు రియల్ లైఫ్లో ఉండదు కదా. రియల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ అండ్ వెరస్ పిక్చర్స్ డిఫరెంట్. పిక్చర్స్ ఏంటంటే కొద్దిసేపు మనం ఎంజాయ్ చేయడానికి వెళ్తాము, అంతేగాని దట్ ఈస్ నాట్ అవర్ లైఫ్, ఇజంట్ ఇట్. ఈ మనం పిక్చర్స్ చూసేసి ఇన్ఫ్లుయెన్స్ అస్సలు అవ్వకూడదు, దాన్ని ఏమి మనము ఎగ్జాంపుల్గా తీసుకోవద్దు. దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈజ్ డిఫరెంట్. సో నేను ఏమంటానంటే మనము పిక్చర్స్ సబ్జెక్టు లవ్లో అక్కడ వెళ్ళిపోయి అబ్బాయి వెళ్ళిపోయి ప్రేమించేసి లేదంటే వద్దనేసరికి మళ్ళా తాగడాలు మొదలు పెట్టేసి చెప్పాను కదా గడ్డాలు పెంచేసుకొని ఆల్ దట్ న్యూ సెన్స్. వై హ్యాపీగా పేరెంట్స్ చెప్పినట్టు వినండి, నెక్స్ట్ గో టు నెక్స్ట్ స్టెప్, అంతే. ఇంకా ఏం లేదు, మాట్లాడేదే లేదు ఇక నన్ను అడిగితే. సో అప్పుడప్పుడు ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ అయిన స్పీచెస్, మోటివేషన్ స్పీచెస్ కూడా ఉంటాయి. సో అవి వినాలా. ఒక మంచి ఏదన్నా ఒక దేవుడి స్తోత్రం 10 నిమిషాలు చదువుకోవాలా, గుడికి వెళ్ళాలా, కొద్దిగా హ్యాపీగా ఉంటుంది. ఏంటంటే మైండ్ అనేది కొద్దిగా బిజీగా పెట్టాలన్నమాట. మైండ్ అనేది మనకి ఖాళీగా ఉందనుకోండి, ఈ ఆలోచనలు వస్తూనే ఉంటాయి, మనం బాధపడుతూనే ఉంటాం. మనం బాధపడొద్దు అంటే మన మైండ్ని డమ్మిగా పెట్టద్దు అనమాట. ఎప్పుడు వర్క్ మీద పెడుతుండాలి. నైట్కి మంచిగా తినాలి, పండుకోవాలి. ఎప్పుడైతే రిజెక్టెడ్ అనగానే అంతే, ఇక మంచిగా తినాలా, మంచిగా పడుకోవాలా. అప్పుడు తెలిసి వస్తుంది అవతల వాళ్ళకి, ఏంది అబ్బా నన్ను వదిలేసి మంచిగా మజ్నుగా కాలేదే అని. ఎందుకైతే మజ్ను వద్దనో అయిపోయింది అంతే. ఆడికి నీ సబ్జెక్ట్ నీది, నా సబ్జెక్ట్ నాది, పట్టించుకోవద్దు. ఇక ఒక ఫ్యామిలీ తీసుకుంటే మనకి కంపల్సరీ ఒక బాయ్ అండ్ గర్ల్ మనకి ఇంట్లో ఉంటారు. సో అబ్బాయికైనా బాధనే, అమ్మాయికైనా బాధనే. సో మనం ఏం చేయాలంటే మనం కూడా గమనిస్తుండాలి పేరెంట్స్, పిల్లలు ఏం చేస్తున్నారు, ఎంతవరకు ఎక్కడికి పోతున్నారు, ఏం ప్రొసీడ్ అవుతున్నారు అనేది మనం కూడా ఒక 10 నిమిషం కనిపెట్టుకొని ఉండాలా. దాన్ని కూడా మనం ఇంట్లో ఎప్పుడైనా వాళ్ళు బాధలు చెప్పుకుంటానికి కూర్చున్నారు అనుకో, మనం వినాలి, మంచిగా వినేసి దానికి సొల్యూషన్ చెప్పాలి. మనం కేర్లెస్గా ఉన్నారనుకో వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. కాబట్టి పేరెంట్స్ కూడా కొద్దిగా ఇన్వాల్వ్ అయిపోయి పిల్లలకి కొంచెం అండర్స్టాండింగ్ మోటివేషన్ ఇస్తూ ఉండాలన్నమాట. పోతే పోనీరా పిల్లలు, లేకపోతే పోతే పోనీరా అబ్బాయి, ఇక దొరకవు మనకు సంబంధాలు అన్నట్టుగా మనము ధైర్యం ఇవ్వాలి, అంతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ మోటివేషన్ మీకు పాయింట్స్ ఏమైనా నచ్చినట్లయితే ఫాలో కండి. అలాగే ఈ అక్కని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక లైక్, షేర్, కమెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.